ప్రైజ్ లార్డ్. యవ్వనస్తులారా, ఇది మీకోసమే. ఒకసారి వినండి. ఒక ఊర్లో ఒక యవ్వనస్తుడు, నా జీవితానికి అసలు విలువుందా? నా జీవితానికి విలువుంటే ఈ లోకంలో ప్రాముఖ్యత ఏంటి అని సందేహపడుతున్నాడు. సందేహపడుతూ తన గురువుగారి దగ్గరకొచ్చాడు. ఆళ్ళ గురువుగారు ఒక మెరిసేటిన రాయిచ్చి, "ఇదిగో బాబు, ఈ రాయి తీసుకెళ్ళి దీని విలువెంతో దీన్ని అమ్మకుండా కనుక్కురా" అన్నారు. అతను పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని చూపిస్తాడు. ఈ రాయి తీసుకొని, "నేను ఆ రాయికి ఒక డజన్ అరటిపళ్ళు ఇవ్వగలుగుతాను" అని అంటాడు. ఆ రాయి మళ్ళీ తీసుకెళ్ళి ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. ఆ కూరగాయల వ్యాపారి, "నాన్న, ఈ రాయికి బదులుగా ఒక ఉల్లిపాయ బస్తా ఇస్తాను" అని అంటాడు. ఆ రాయి మళ్ళీ తీసుకొని ఒక బంగారు వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతను ఆ రాయిని పరీక్షించి, "ఈ రాయి చాలా విలువైనది. దీనికి నేను 50,00,000 డబ్బులిస్తాను" అంటాడు. ఆ రాయి మళ్ళీ తీసుకొని వజ్రాల నిపుణుల దగ్గరికి వెళ్ళి ఆ రాయి చూపిస్తాడు. ఆ రాయిని ఒక ముక్మల్ అనే బట్ట మీద పరిచి దానికి ప్రదక్షిణ చేసి ఆ రాయిని అంటాడు, "ఇది విలువైన వజ్రము. విలువైన వజ్రాల్లో ఇదొకటి. దీనికి నేను వెలకట్టలేను. నా దగ్గర వెలకట్టేంత డబ్బు నా దగ్గరే కాదు, ప్రపంచంలో కూడా దీనికి వెలకట్టలేదు" అని అంటాడు. ఆ రాయి తీసుకొని తన గురువుగారి దగ్గరికొస్తాడు. తన గురువుగారు అంటాడు, "చూసావా నాయనా, నీ విలువ కూడా అంతే. నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావనేదే నీ విలువ ఆధారపడి ఉంటుంది. మరి ఈ లోకంలో లోక ఆశలకి నువ్వు వెళ్ళిపోతే నీ విలువ పడిపోతుంది. నీ సృష్టికర్త అయిన దేవునికి నిన్ను అప్పచెప్పుకుంటే నీ విలువ అమూల్యంగా మారుతుంది. ఈ లోకంలో మరి నీ విలువ లేదనుకుంటున్నావు కదా, దేవుని దృష్టికి నువ్వు చాలా విలువైన వాడివి. వజ్రం కంటే విలువైన వాడివి. మరి ఈ లోకంలో అబద్ధాలకు, తప్పుడు ఆలోచనలకి, తప్పుడు స్నేహాలకి మళ్ళీ నీ విలువను పోగొట్టుకుంటాను. మరి సృష్టికర్తలైన దేవునికి నీ జీవితాన్ని అప్పగించి నీ విలువని అమూల్యంగాను, ప్రకాశంగాను మార్చుకో."